తేజ ఆయుర్వేద విశాఖపట్నం డిస్ట్రిక్ట్ యలమంచిలిలో ఆయుర్వేద ఫార్మసీని గత 35 సంవత్సరాల నుంచి రన్ చేస్తూ ఎన్నో మంచి మంచి మందుల్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను. ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. తరచుగా ఈ మధ్య చాలా కేసులు లివర్ డిజార్డర్స్ మీద వస్తున్నాయి. అంటే ఫ్యాటీ లివరే కాకుండా లివర్ ప్రాబ్లమ్స్, సీరం బైలిరూబిన్ చెక్ చేస్తుంటే హై లెవెల్లో ఉండడము, మరి కంట్రోల్ అవ్వకపోవడము జరుగుతుంది. అసలు లివర్ డిజార్డర్ ఎందుకు వస్తుంది? మనం తీసుకునే ఆయిల్ కంటామినేట్ అవ్వడము, ఈ డ్రింకింగ్ హ్యాబిట్ ఉండి ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడము, ఏవి పడితే ఇప్పుడు మా దగ్గరికి తాపి పనిచేసేవాళ్ళు, వడరంగి పనిచేసేవాళ్ళు వాళ్ళు వస్తుంటారు. సీరం బైలిరూబిన్ చెక్ చేస్తే 11.2, 9.7 ఇలా వస్తూ ఉంటుంది. వాళ్ళకి ప్రాబ్లం అనేది తెలియదు. అసలు ఏం తినాలి ఏం తినకూడదు అనేది తెలియదు. లివర్ ప్రాబ్లం వచ్చింది, జాండీస్ వచ్చింది అంటే ఆ పేషెంట్కి ఏం పెట్టకుండా ఇంట్లో వాళ్ళే మార్చేస్తూ ఉంటారు. 6 నెలలు అయిపోతుంది, సంవత్సరం అయిపోతుంది, అది పెట్టకూడదు, ఇది పెట్టకూడదు, చేప పెట్టకూడదు, ఆవకాయ పెట్టకూడదు అని చెప్పేసి పేషెంట్ని ఇబ్బంది పెట్టేస్తుంటారు. సో ఇప్పుడు లివర్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? లివర్ ప్రాబ్లం వస్తే ఏం చేయాలి? ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనిషిలో ఏ విధమైన లక్షణాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి టెస్టులు చేసుకోవాలి, ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు. ఒక టీచరు హైలీ ఎడ్యుకేటెడ్ ప్లస్ ఒక ఏజ్ ఉన్న వ్యక్తి, ఆయన మొన్న ఫోన్ చేసి మా మనవడికి జాండీస్ వచ్చిందండి, జాండీస్ తగ్గిపోయిందండి, రిపోర్ట్స్ ఇవ్వనండి, ఇప్పుడు ఏం పెట్టట్లేదు, ఏం పెట్టమంటారని అడిగాడు. అంటే ఒక ఎడ్యుకేటెడ్ టీచర్ అట్లా అడిగారంటే ఇంకా సామాన్య మానవులకి ఏం తెలుస్తాయి? ఈ లివర్ డిజార్డర్ అనేది మనం ఇప్పుడు అనుకున్నట్టుగా ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నటువంటి పేషెంట్స్లోను, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నటువంటి పేషెంట్స్లోను మనం అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. వీళ్ళల్లో ఏం చేస్తామంటే ఈ ఏదైతే లివర్ ప్రాబ్లం ఉన్న పేషెంట్ ఉన్నారో వాళ్ళలో ఒక సాల్ట్ కానీ, మరి అదేవిధంగా ప్రోటీన్ కానీ, ఫ్యాట్ కానీ, ఈ 3 కంటెంట్ని ఒక 1 మంత్ ఆర్ 15 days మనము తగ్గించమని చెప్పేసి చెప్తాం. అంటే వాళ్ళు ఎక్కువగా సాల్ట్ తీసుకోకూడదు, నెయ్యి నూనె పదార్థాలు తీసుకోకూడదు, అదేవిధంగా ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోకూడదు. నెక్స్ట్ ఎలాంటి లివర్ ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా మేము ఇచ్చేటువంటి ఆయుర్వేద మెడిసిన్స్ తోటి కంప్లీట్ విత్ ఇన్ 20 daysలో నార్మల్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. చాలా చోట్ల మనం ఏం చేస్తూ ఉంటుంటే ఎక్కడో పసర వైద్యం చేస్తున్నారు, ఎక్కడో ఏదో వైద్యం చేస్తున్నారు. ఏ వైద్యం చేసినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే ఇవాళ ఆ పేషెంట్స్లో సీరం బైలిరూబిన్ ఎంత ఉంది, 1 week or 10 days తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత సీరం బైలిరూబిన్ ఎంత ఉంది, సీరం బైలిరూబిన్ నార్మల్కి వస్తుందా పెరుగుతుందా, ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. సీరం బైలిరూబిన్ నార్మల్కి వస్తుంది అంటే వేసుకుంటున్నటువంటి మెడిసిన్ కానీ తీసుకుంటున్న ఆహారం కానీ కరెక్ట్గా ఉంది అనేటువంటి విషయం తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ సీరం బైలిరూబిన్ పెరుగుతూ ఉంటే మనం తీసుకునే ఆహారంలో కంటామినేషన్ ఉండడం కానీ, లేదా మన ప్రకృతి విరుద్ధమైనటువంటి ఆహారం తీసుకోవడం కానీ, మనం వేసుకుంటున్నటువంటి మెడిసిన్స్ కరెక్ట్గా పనిచేయకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. మేము ఈ పర్టికులర్ లివర్ డిజార్డర్స్కి, ఫ్యాటీ లివర్కి ఎక్లిప్టా అల్బా అని ఉంటుంది, అంటే దాన్ని భృంగరాజ్ అంటాము. దీని యొక్క ఫైన్ ఎక్స్ట్రాక్ట్ని ఉదయం సాయంత్రం ఇస్తే ఒక 10-15 daysలో సీరం బైలిరూబిన్ లెవెల్స్ నార్మల్కి రావడము. ఫ్యాటీ లివర్ ఉన్నటువంటి పేషెంట్స్లో 1 నెల కానీ 2 నెలలు కానీ దీన్ని క్యాప్సూల్ ఫార్మ్లో ఇవ్వడము చేస్తూ ఉంటాము. ఇది పర్టికులర్గా ఒక సక్సెస్ రెమెడీ. ఇలాంటి రెమెడీస్ని మీ అందరితోటి షేర్ చేసుకోవాలని నేను భావిస్తున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఆల్కహాల్ తీసుకునే హ్యాబిట్ ఎలాగ మాండు, వారానికి ఒకసారో రోజుకొకసారి ఎలాగ ఆల్కహాల్ తీసుకుంటాడు. ఇంక నేను ఆల్కహాల్ మానను అనేటువంటి పేషెంట్స్కి మేమేం చెప్తామంటే అది తీసుకునే కొద్దిపాటు ఆల్కహాల్ అని ఒక తక్కువ క్వాంటిటీ తీసుకోండి. వారంలో రోజు తీసుకుంటే వారంలో 3 సార్లు 4 సార్లు దాన్ని తగ్గించండి. తీసుకునేటువంటి ఆల్కహాల్లో ఎక్కువ వాటర్ కలిపి దాన్ని డైల్యూట్ చేసుకుని 1 గంట అరగంట పాటు కొంత టైం తీసుకోమని చెప్తాము. ఇది తప్పని పరిస్థితుల్లో మాత్రమే. అసలు ఆల్కహాల్ టచ్ చేయొద్దని చెప్తాం, కూల్ డ్రింక్సే తాగొద్దని చెప్తాం, ఆల్కహాల్ తాగమని ఎలా చెప్పం. ఇది ఇంకా తప్పదు అనే పరిస్థితుల్లో మాత్రము దాన్ని డైల్యూట్ చేసి వారంలో 1 సారో 2 సార్లు 3 సార్లు తీసుకోమని చెప్తాం. మా పేషెంట్స్ ఉంటారు, నార్మల్ వచ్చిన పేషెంట్స్ని, మరి మన డాక్టర్ గారు ఉంటారు కదా, చూసేస్తారు, ఆయన లివర్ ప్రాబ్లం వస్తే ఆయన సెటిల్ చేసేస్తారని చెప్పేసి తాగేస్తూ ఉంటారు. ఎన్నో వేల కేసులు లివర్ ప్రాబ్లం వచ్చినటువంటి కేసెస్ చేసిన తర్వాత ఇలాంటి నా యొక్క అనుభవాల్ని మీ అందరితోటి షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను మీతోటి చెప్పడం జరిగింది. తర్వాత ఈ స్మోకింగ్ వల్ల కూడా కొంత లివర్ డ్యామేజ్ అనేది జరగడానికి అవకాశం ఉంది. మెయిన్ డ్రింకింగ్ హ్యాబిట్స్,
కెమికలైజ్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని రకాల మెడిసిన్స్ తీసుకోవడం వల్ల, అంటే కెమికల్స్, హెర్బ్స్ కాదు, తీసుకోవడం వల్ల కూడా లివర్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఏదైనప్పుడు కూడా లివర్ డ్యామేజ్ అనేది 15 రోజుల్లో నార్మల్ అయ్యేటువంటి అంశము. మరి రెండవది, లివర్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత, ఆ రికవరీ అయిపోయిన తర్వాత ఎలాంటి పచ్చాలు చేయక్కర్లేదు. పూర్వము సరైనటువంటి పద్ధతులు లేకపోవడం వల్ల, సరైన టెస్టింగ్ మెథడ్స్ లేకపోవడం వల్ల 6 నెలల దాకా అరిసి తినకూడదు, లేకపోతే చేప తినకూడదు, లేకపోతే చికెన్ తినకూడదు అనేవారు. లివర్ ప్రాబ్లం వస్తే 15-20 రోజుల్లో నార్మల్ అయిపోతుంది. నార్మల్ అయిపోయిన తర్వాత నార్మల్గానే మెడిసిన్ తీసుకోవచ్చు. ఒక లేమన్ లాంగ్వేజ్లో వాళ్ళకి ఏం చెప్తా ఉంటే, ఇప్పుడు సైకిల్ గాలి తగ్గిపోయింది, గాలి ఫుల్గా కొట్టించేసాం కాబట్టి, గాలి ఉంది కాబట్టి 3 కాదు 30 మంది దాని మీద కూర్చోవచ్చు, ప్రాబ్లం లేదని చెప్పేసి చెప్తాము. ఈ యొక్క ఇవన్నీ కూడా వేలాది పేషెంట్స్ని మనము ట్రీట్ చేసిన తర్వాత, సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసిన తర్వాత ఈ విషయాల్ని మీతో పంచుకోవడానికి నేను ఇవాళ మీకు చెప్తున్నాను. ఈ వీడియోని తప్పకుండా అందరికీ కూడా షేర్ చేస్తారని చెప్పేసి నేను మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.